Hi everyone, this is Dr. Vidyakar Veeramallu, consultant urologist, Pinnacle Hospitals. స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ వల్ల పెయిన్ కామన్గా నడుము పక్క భాగంలో వస్తుందండి. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటువైపు అయినా కిడ్నీలో ఉన్న స్టోన్ ఎగిరి ట్యూబ్లో పడితే, అంటే యూరిటర్లో పడితే పెయిన్ వస్తుందండి. చాలా సివియర్గా వస్తుంది పెయిన్. సో అలా వచ్చినప్పుడు కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, వెళ్తారు, మందులు వాడుకుంటారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు. పెయిన్ తగ్గిన వెంటనే దాన్ని తగ్గిపోయింది కదా, అయితే స్టోన్ పడిపోయింది అని అనుకుని వదిలేస్తారు. అది ప్రమాదకరం అండి. ఎందుకంటే అన్ని రకాల స్టోన్స్, అన్ని సైజు స్టోన్స్ కిందకి పడవు. కొన్ని రకాల స్టోన్స్, అది కూడా చాలా చిన్న సైజు స్టోన్స్ మాత్రమే యూరిన్ ద్వారా పాస్ అవుతాయి. పెద్ద సైజు ఉన్న స్టోన్స్ అంటే ఆల్మోస్ట్ మగవాళ్ళలో అయితే 7 mm 6 mm స్టోన్స్ అంత ఈజీగా కిందకి పడవండి. ఆడవాళ్ళలో ఆల్మోస్ట్ 7 mm 8 mm వరకు కూడా కిందకి పడిపోతుంటాయి. కానీ ఏదైనా సరే ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి స్టోన్ పడిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే మీరు రిలాక్స్ అవ్వాలి. పెయిన్ తగ్గిపోయింది కదా, సో ఇప్పుడు నాకు స్టోన్ పాస్అవుట్ అయిపోయింది అనే ఒక ఫాల్స్ నోషన్లో మాత్రం ఉండదు. రీసెంట్గానే మేము ఒక స్టోన్ పేషెంట్కి ఆపరేట్ చేసామంటే, అతనికి ఏంటంటే 2 times పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే నా దగ్గరికి వచ్చారు, నేను మెడిసిన్స్ రాస్తే పెయిన్ అది తగ్గింది. సో నెక్స్ట్ కన్సల్టేషన్లో వచ్చారు నా దగ్గరికి, పెయిన్ తగ్గిపోయింది అది ఇది అని అన్నారు. సో స్కాన్ చేయిస్తే చాలా పెద్ద స్టోను అండ్ ఆల్సో దెర్ ఈస్ కిడ్నీ ఇన్ఫెక్షన్. మీకు ఏమన్నా జ్వరం వస్తుందా, ఏమైనా ఇబ్బందిగా ఉందంటే చిన్న వీక్నెస్ ఉంటుందండి, కాకపోతే పెయిన్ లేదు అని అన్నారు. సో పెయిన్ లేదు అని అనుకుని ఆయన కొంతవరకు అయిపోయింది, స్టోన్ పడిపోయింది అని అనుకున్నారు. కానీ సిటీ స్కాన్ చేసి చూస్తే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది అండ్ ఆల్సో స్టోన్ ఇరుక్కుపోయింది. చిన్న సైజు స్టోనే 7.5 mm ఉంది, కాకపోతే స్టోను ఇరుక్కుపోయింది నట్టు క్లియర్గా సిటీ స్కాన్లో కనపడుతుంది. అప్పుడు నేను అతనికి, ఈ స్టోన్ని మీరు ఆపరేట్ చేసుకోవాలి, అది ఈజీగా కిందకి పడదు, సో ఆపరేట్ చేయాలని చెప్తే ఆయన చాలా నన్ను బతిమలాడారు. ఏంటి మందులతో అది పడిపోయేలాగా చూడండి అది అని. ఆయనకున్న సిచ్యువేషన్కి నేను వార్న్ చేసి, లేదు డెఫినెట్గా మీరు ప్రొసీజర్కి వెళ్ళాలి అని చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. మోటివేట్ అయ్యారు. లోపలికి వెళ్ళి చూస్తే స్టోన్ సివియర్గా ఇంపాక్ట్ అయిపోయి ఉందండి. ఇంపాక్ట్ అయిపోయి పై పార్ట్, స్టోన్ ఎక్కడైతే అడ్డుపడిందో ట్యూబ్లో, దాని పై పార్ట్ యూరిన్ అంతా కూడా ఇన్ఫెక్షన్, దూదిలాగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి ఉంది. అది ఇంకా బ్లడ్లో కలవలేదు ఆయనకి. ఇంకా అటు సైడ్ కిడ్నీ మొత్తం కొంచెం ఇన్ఫెక్షన్తో రిలీజ్ అయిందో, ఆ ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చింది. స్టోన్ కూడా బ్లాక్ కలర్డ్ స్టోన్, అంటే కాల్షియం మోనోఆక్సలేట్ డైహైడ్రేట్ స్టోను, మోనోహైడ్రేట్ స్టోన్. అది చాలా కష్టమైన స్టోన్. అంటే ఏంటంటే అంత ఈజీగా పడదు అండ్ ఆల్సో దాన్ని బ్రేక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో అలాంటి స్టోన్ అనమాట. బ్లాక్ స్టోన్స్ ఆర్ డేంజరస్ అండి యూరాలజీలో. సో ఆ స్టోన్ ఫామ్ అయిపోయి ఉంది. సో అతనికి ఏం చేసామంటే, ఇన్ఫెక్షన్ ఈ స్టోన్ ఎప్పుడైతే కొంచెం పైకి పంపించామో ఆ ఇన్ఫెక్షన్ బయటకు వచ్చింది. అప్పుడు స్టోన్ని మేము బాస్కెట్తో పట్టుకొని స్టోన్ని బ్లాస్ట్ చేయడం జరిగిందండి. బ్లాస్ట్ చేసి ఆ ముక్కలన్నిటిని తీసి మళ్ళీ అది బాస్కెట్తోనే ముక్కల్ని బయటికి తీసేసాం. తర్వాత ఆ ఇన్ఫెక్షన్తో పెరిగిపోయిన కిడ్నీని అలా వదిలేకూడదండి. స్టోన్ తీసిన వెంటనే స్టెంట్ వేయాలి, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా స్టెంట్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఒక 5 French సైజు స్టెంట్ ఒకటి వేసామండి. తర్వాత ఆయనకి మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత బాగానే రికవరీ అయిపోయారు, అంత బాగుంది. సో ఈ ప్రొసీజర్ని URSL అని అంటామండి. ఇది బేసిక్ ప్రొసీజర్ ఇన్ యూరాలజీ. అంటే ట్యూబ్లో ఉండే స్టోన్స్కి చేసే బేసిక్ ప్రొసీజర్ని URSL అని అంటాము. యూరోట్రోస్కోపిక్ రిట్రోగ్రేడ్ స్టోన్ లిథోట్రిప్సీ అని అంటాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే స్టోన్ పెయిన్ వచ్చినప్పుడు యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి స్టోన్ పడిపోయింది, ఇంకా సర్జరీ అవసరం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే వదిలేయాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఆ స్టోన్ ఉండిపోయి పెయిన్ రాదండి, పెయిన్ ఒక 2 or 3 times వస్తుంది. స్టోన్ అక్కడ ఉండిపోయి కిడ్నీకి ఇన్ఫెక్షన్స్ రావడం, మెయిన్గా షుగర్ ఉన్న పేషెంట్స్, డయాబెటిక్స్లో ఇన్ఫెక్షన్గా మారి కిడ్నీ పాడైపోవడం, కొన్ని రోజులు పోతే మొత్తం పూర్తిగా కిడ్నీ చేయకుండా పోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఎప్పుడు కూడా
రీనల్ స్టోన్ ఆర్ కిడ్నీ పెయిన్ వస్తే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి స్టోన్ పాస్అవుట్ అయిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే మీరు రిలాక్స్. థ్యాంక్ యూ.